చేతనవుద్ది. మనకు విరోధంగా లేచే వాళ్ళ మధ్యలో భోజనం పెట్టి మనల్ని కాపాడడం ఆయనకి చేతనవుద్ది. ఇవన్నీ బైబిల్లో ఇలాగే ఉన్నాయి. కానీ మరి ఈరోజు వాక్యంలో వేషధారణ అనే ఒక చిన్న భాగాన్ని చెప్పడానికి ముందుగా నేను మాట చెప్తాను. మీరు పైకి రావడానికైతేనే ఈ వాక్యాలు అర్థమైందమ్మా. మీ స్వభావాలు మారవు, మా బుద్ధి ఇలాగే ఉంటుంది, మేము ఇలాగే జీవిస్తాం, కల్తీగానే ఉంటాం, లేదులేండి మా బతుకుల్లో మాకు ఇది చాలులే అని అలాంటి స్వభావంతో ఉండే వాళ్ళకైతే వాక్యం కోపంగానే ఉండునుగాక. కానీ నేను ఏమి చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఒక ఆశ ఉంది, దేవుని సేవకుడిగా ఆత్మీయంగా నేను మీకు చాలా సన్నిహితంగా ఉంటాను అనుకుంటాను. నా కళ్ళ ముందు మీరు గొప్పవాళ్ళు అవ్వాలి. మీరేం కావాలి? చూస్తూ ఉండగా మీరు ధనవంతులు అవ్వాలి. ఇగో చూస్తూ ఉండగా మీరు ఆరోగ్యవంతులు అవ్వాలి. చూస్తూ ఉండగా ఇగో మా పరిధులు మారాయి, మా పరిస్థితులు మారాయి, మా సరిహద్దులు మార్చబడే చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు నాకు అలాంటి వాక్యాలు మనం కలిగి ఉన్నా. దాని కొరకే ఈ లెంట్ డేస్ లో ఏమంటే రాజీ పడకుండా మంచి బిడ్డలుగా మనం ఏమంటే అందరూ దేనికో చేస్తారు ప్రార్థనలు, కానీ మనకు అలా కాదు. లెంట్ డేస్ వచ్చినా, ఇంకో రోజు వచ్చినా, ఏది వచ్చినా దేవునికి అచ్చు గుద్దినట్టుగా దేవుని మనిషిగా మనం బ్రతకడం మనకు అలవాటు కావాలి. ఇందులో లోపాలు ఉన్నాయి, మరి నేనేమి చేయలేను. ఎవరికి వాళ్ళు ఏం చేద్దాం? లోపాలను ఖచ్చితంగా ఇందులో రాజీ పడకూడదు. ఒకవేళ లోపాలు సరిగాలేదనుకో, ఓన్లీ సార్ ఈ లెంట్ డేస్ వదిలేద్దాం, వచ్చే లెంట్ డేస్ లో మారుదామంటే నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ అలాగే లేట్ అవ్వాలి. ఏమవ్వాలి అప్పుడు? అందుకే నేను అంటాను, ఏదో పాస్టర్ గారు లేదా ఎక్కడో మీటింగ్కి వెళ్ళాం, అక్కడేదో 4 మాటలు విన్నామని కాదు. రోజు నేను దేవుని వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను చూస్తూ ఉండగా మీరు పేదవాళ్ళుగా కానీ, బలహీనులుగా కానీ, లేదా ఏమేమో రకాలుగా ఉండడం, ఈ ఏమంటారు నాణ్యత లోపం నాకు నచ్చట్లేదు. అని చేత మీరు బలమైన బిడ్డలుగా ఉందురుగాక. దానికి అనుకూలమైన వాక్యమే ఈరోజు వాక్యం. సరే, ఇప్పుడు వేషధారణ అంటే అర్థం ఏమిటి చెప్పండి? నిన్న అడిగాను కదా, నిన్న మీరేం చెప్పారమ్మా? నటన అని అన్నారు. మీరేమన్నారమ్మా? లోపల ఒకటి పైన ఒకటి. అంటే నిన్న వాక్యాల్లో దొరికినాయి. ఇంకేమనుకున్నాం మనం? నిన్న వేషధారణ అని అనగానే పైన ఒకలాగా లోపల ఒకలాగా ఉండడం ఒక ఇది, నటన అనేది ఇంకొక రకం. ఇంకేంటమ్మా? నామకార్థంగా ఉండడం అదొక రకం, అదొక రకమైన వేషధారణ. అంటే మీకు జనరల్ గా వేషధారణ అనగానే నీకు తెలిసి రాసేసి అక్కడ లైన్గా ఒక 5-6 పాయింట్లు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటి అంటే నటన అనేది కరెక్టే పదం. దాన్ని ఇంగ్లీష్లో ఏం రాశాడంటే ప్రిటెండింగ్ అని రాశాడు. అంటే ఏంటి? వాస్తవం కాని దాని కొరకు వాస్తవంగా నేను అలాగున్నానని బయట తన్ను తాను ప్రదర్శన చేయడం. అంటే ఏంటి? అప్పుడు అలాగే నా కొడుకు అలాగున్నాడు అనుకో, అరే క్లియర్గా తెలుసురా నువ్వు నాకు, అమ్మో బా ఆహా ఎంత చక్కగా మాట్లాడుతున్నావు అని తండ్రిగా నా కొడుకుని నేను అంచనా వేయగలిగితే నువ్వు నేను ఆయన పిల్లలం. నేను ఎవరి పిల్లల్ని? మీరెవరి పిల్లలు? అప్పుడు మనం ఆయన పిల్లలు అయినప్పుడు లోపల ఒకలాగా ఉండి బయట ఒకలాగా ఉంటే కన్న తల్లిదండ్రులే నిన్ను ఇలా కూర్చోబెట్టగలుగుతున్నప్పుడు దేవుడు నిన్ను పట్టుకోవడం కష్టం అంటారా? కాదు కదా. ఇప్పుడు మనం పైకి రావాలంటే నేను బాగా చెప్తున్నాను, ఈ వేషధారణ ఉన్నంత వరకు కనబడని ఒక రోగం లాంటిదే ఇది. కనబడని ఒక రోగమే. మీరు ఏమన్నా అనుకోండి, ఇందులో నుంచి బయటపడని రోజున నువ్వు పైకి వస్తే గనక నీ వాళ్ళు నీ పిల్లలు కూడా అదే టాను ఒకటైనప్పుడు ఎన్ని ముక్కలు చేసినా అంతే. దాని బుద్ధి టాన్ అంటే తెలుసు కదా, టాన్ అంటే ఇదే. దీన్ని ఇప్పుడు నేను కత్తిరించాను, ఎన్ని కత్తిరించినా దీన్ని ఒక బేసిక్ లో తయారు చేస్తాడు. ఎన్ని ముక్కలు చేసినా బుద్ధి అందులో ఉండవలసిన బుద్ధి అందులో ఉంటది. అది లోపమో బలహీనతో. అట్లాగే ఆవెళ్ళి చేను మేస్తే దూడెళ్ళి ఏం చేస్తుందట అంటే రేపు ఎల్లుండా అమ్మా నువ్వు వచ్చి అప్పడమేలాగా ఇది వచ్చేస్తాను, నేను కూడా వేసేస్తాను అంటే క్యారెక్టర్లో జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోండి అమ్మా. సరేనా? ఇప్పుడు ఈ వాక్యానికి మనం ఎలా వెళదాం అనేది ఒకటి ఏంటంటే ప్రిటెండింగ్ అంటే నటించడం కాదు, యాక్చువల్లీ వాస్తవం కాకపోయినా వాస్తవముగా ఉన్నట్టు నటించడం. అది మనిషి జీవితాన్ని దెబ్బ కొట్టేస్తుంది.
ఇందులోంచి బయటికి రావాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీని గురించి నేను రాసిన అదే డిక్షనరీ, మామూలు ఇంగ్లీష్ డిక్షనరీ ఉంటది కదా, దాంట్లో బైబిల్ డిక్షనరీలో చూస్తే ఎంటీ అనేది ఒకటి రాశాడు. అంటే ఎలాగంటే ఎంటీగా ఉంటూ ఏమండి అందులోనే ఉబలాటపడి జీవించడం, అది మతపరంగానే ఒకటి మాట రాశాడు. దానికి తెలుగులోకి వచ్చేటప్పటికి ఏంటంటే మతపరముగా చాలా మంది ఏమంటే ఏమీ లేకుండానే నటిస్తారట భక్తి కలిగిన వారిలాగా. ఎలాగండి అది చాలా అంటే ఎట్లా రాశాడంటే హెంప్టీ ప్లేయింగ్ ఆఫ్ రిలీజియస్ అని రాశాడు. అంటే ఒక విధంగా నిజం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను అర్జెంట్గా కిటికీకి రంగులు వేసేసి ఇక్కడ పెట్టాను, డిజైన్లు వేసాను, వంకలు పెట్టాను, ఏవో టింకర్లు చేశాను. కలర్స్ కొట్టేటప్పటికి కొంచెం దేవుడు ఉన్నట్టు ఉంది కదా ఆ కిటికీని. అరే తయారు చేసిన వాడు రత్తయ్య గారు అంటే ఆ కిటికీ అది అంటాడు, వదిలేసినాడు వేరే చెప్తాడు. నేనేమంటాను నువ్వు ఏమైనా చేయడు సార్, అక్కడ అందరూ దేవుడు కనిపించేస్తున్నాడు. అది మాసం, అది రిలీజియస్ ఏమీ నిజం కాదు. కానీ దాన్ని అలాగా దేవుళ్ళలాగా మలుచుకొని దాన్ని ఏం చేస్తున్నాం, దాని ప్రకారంగా ఉంటాం. అదొక పాయింట్ అక్కడ నేను దాని గురించి కూడా చూచాను. తర్వాత దీన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారు, హిపోక్రసీ అని రాశాడు. హిపోక్రసీ అంటే ఏంటి, అంత మరీ దారుణం అన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్పాలంటే కల్తీ సరుకు అని అంటే ఎలా ఉంటుందండి, స్వచ్ఛమైన నూనె డబ్బాలు ఉంటాయి కానీ దాంట్లో ఏ పెద్దోడు ఎవడో అస్తం ఉంటది, అవేమో చచ్చిపోయిన ఎముకలు కలబరాల నుంచి తయారు చేసిన నూనె అమ్ముతున్నారు. అమ్ముతుంటే సిగ్గు లేకుండా ఏమండి మనం వాడతాం కాదండి, మనల్ని వాడించేవాడు ఉన్నాడు చూడండి. వాడు ఎవడో పెద్దోడు ఉంటాడండి, వెనకాల ముడుపులు బాగా జరుగుతాయండి, చాలా అవినీతి అండి అది. వాడు కలేబరాలు నూనె తీసుకొచ్చి మంచి నూనె డబ్బాలలాగా అమ్ముతా ఉంటే దాని మీద ఏది అప్పటికి ఎన్నో వాడు కొన్ని వేల డబ్బాలు అమ్మిన తర్వాత ఇప్పుడు ఏదో మాట వాళ్ళ మధ్యలో పెరిగితే అప్పుడు దాన్ని లీక్ చేస్తారు. లీక్ చేశాక ఇప్పుడు మన అయ్యో అదే బ్రాండ్ వాడాను చచ్చా. ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు, ఎవరు చేయగలుగుతా? సోయాబీను డిటర్జెంట్ పౌడర్ కలిపి అట్లాంటి కొన్ని కలిపి పాలు తయారు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఎన్ని ప్యాకెట్లు తయారు చేసామంటే అవతల గుండె ఆగిపోద్దని చెప్పి ఇప్పుడు ఏం చేస్తారు, 1,00,000 ప్యాకెట్లు అటు తయారు చేసి కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అమ్ముతా ఉంటే ఆ ఎల్బీ నగర్ లో నుంచి వ్యాన్ వచ్చేస్తుంది. సేమ్ మన డైరీ ఏమంటారు అమూల ఏమేమో ఉంటాయి కదా గంజా ప్యాకెట్లు, ఆ బ్రాండ్ అట్లాగే ప్రింట్ అవుతాయి, అన్నీ చేస్తాయి. అరే కనీసం రోజు 1,00,000 ప్యాకెట్లు అమ్ముతూ అది పనికిరానిది పనికొచ్చే పాలు అన్నట్టుగా అమ్మేస్తుంటే అది మనం వాడుతూ ఉన్నామంటే సార్ ఈ కల్తీకి చూడగానే ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటాం, ఒళ్ళు మండిపోయి మీదడిపోవాలని ఉండదా? కానీ ఏమైనా చేయగలుగుతాం మనం, ఏమైనా చేయగలుగుతాం? వాళ్ళనే నాలాంటి ఒక ఆఫీసర్ అయితే లేదా మన మందిరంలో అలాంటి మంచి ఆఫీసర్లు అయితే నేనేం చేస్తానంటే వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేస్తా. ఇందులో తేడా రానివ్వడం. సావైనా పర్వాలేదు కానీ అట్లాంటి దరిద్రులు బతకడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళ పిల్లలకి స్వచ్ఛమైన కొనుక్కుంటారు. మనం పోతే దునపోతే దెబ్బలాడుకొని లేకపోతే కాలే కదా అని అంటే ఎట్లా సార్? ఇదిగో ఈ అవినీతి అన్యాయం ఇట్లాంటి మోసపూరితమైన ఒకసారి లిస్టు రాసేది ఎన్టీ రామారావు గారి టైంలో. కల్తీ అంటే ఇది జాగ్రత్త, కారం పొడిలో చెక్క పౌడర్ వేస్తున్నారు, మిరియాలలో ఏంటంట మిరియాలు ఏమవుతున్నారు, బొబ్బాస్ కిందలు వేస్తున్నారు, ఇట్లాంటి లిస్టు వేశారు ఒక కాలంలో. ఈనాడులో ఇలాంటివి వచ్చినాయి. కానీ తెల్లారైతే బతుకే కల్తీ ఉంటే గనక సార్ నువ్వు నేను కూడానండి దేవుని విషయంలో అలా కల్తీగా ఉంటే ప్రభువుకి చెప్పేసేయండి, నన్ను దీవించడం వేస్ట్ లే ప్రభు, నా బుద్ధి మారడం లేదు కదా చెప్పేసేయండి మాట. లేదా నా బుద్ధి మార్చుకున్నా ఇద్దరు పొరపాటేం లేదండి ఎవడైనా కూడా. సరే మారిన మనిషి బాగుపడడం చూసినప్పుడు నాకు బాధే. 73వ కీర్తన మీరు చదివితే ప్రభువా
వీళ్ళు మందల్లా పెరిగారు, బాగున్నారు, వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రభువా వీళ్ళకి బలగం ఉంది, వాళ్ళకి అంటే వాళ్ళు వస్తారు, అంటే వీళ్ళు వస్తారు, అంత పేరు ఉంది. ఇలాంటి చెత్త వీళ్ళు బాగుపడుతుంటే మరి నీతిమంతులు ఏమైపోవాలి చెప్పండి అని మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర ఏడుస్తామా, ఏడవమా? అందుకే నేనంటాను, నువ్వు నీతిమంతుడిగా ఉండడం అలవాటు చేసుకో. అప్పుడు దేవుడు నీకు విరోధంగా రూపించబడే ప్రతి దాని మీద ఆయన విరుచుకొని పడతాడు. ఒకవేళ బంధువుల విషయం కూడా చెప్పేస్తున్నాను, ఇది కూడా నేను దేవుని సమక్షంలో ఉండి చెప్తున్నా. బంధువులే మనకి తిరకాసుగా మారారు, మరీ హెడ్ఏక్ అయిపోయారు. అన్నం ముద్దెట్టుకుందామంటే బాధేస్తుంది. చాలా సందర్భాలు ఇలాంటివి జరుగుతున్నాయి మన పప్పుల్లో. అప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇంతవరకు నువ్వేమీ అనలేదని ఆయన ఊరుకున్నాడేమో కానీ ప్రభు సహించలేకపోతున్నాను ప్రభు అని ఒక్కవేళ నువ్వు మొదలెట్టావంటే అవతలోడికి ఇస్తరాకుంటే ఒట్టు రోజుల దగ్గర పడతాయి, గుర్తుపట్టండి. అందుకే నేను కోరుకునేది ఏంటంటే నువ్వు నిక్కచ్చిగా ఉండడం కావాలి. అప్పుడు నిన్న వేషధారణ అనే దాంట్లో ఏమి నేర్చుకున్నా? ఖచ్చితంగా ఉండండి, యథార్థంగా ఉండండి. ఇందులో ఈ రోజు వాక్య భాగంలో ఇప్పుడు ఈ విధంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారబ్బా అని మీకు గనుక అర్థం అవడానికి మొట్టమొదట లూకాసు వార్త 6వ అధ్యాయం 42వ వచనం ఏమని రాశారు అక్కడ అని అంటే, వీళ్ళు ఎలా ఉంటారు అంటే వేషధారులు అనగానే ఇంచుమించుగా చదవండి అమ్మా. నీ కంటిలో నున్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో నున్న నలుసును తీసివేయి నిమ్మని నీవెలాగ చెప్పగలవు? సరే వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయి, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయుటకు నీకు తేటగా కనపడును. ఇప్పుడు ఇందులో ఈ వేషధారులు అని అనగా వాళ్ళు ఎవరబ్బా అంటే అన్ని లోపాలతో ఉంటారట వాళ్ళు. ఎన్ని లోపాలు? అక్కడ కింద రాసేసారు, అన్ని ఏ మూల గమనించిన, ఎట్లా గమనించిన అన్ని లోపాలతో ఉండి అవతల వాళ్ళ లోపల ఉన్న నలుసు కూడా గమనిస్తారట. చూడండి, వీళ్ళ కళ్ళల్లో ఏముంది? దూలం ఉందట. దూలం అంటే ఏంటి? పెద్ద ఏగ వీళ్ళ కళ్ళల్లో ఉంటే అవతలుడి కంట్లో ఎంత నలుసు పడ్డాయి, ఎంత చిన్న దోమ కోసం దోమ వీడు కంట్లో ఎంత కందిరేగలాగా ఉంది, అలాగంటే అర్థమవుద్దని అంటున్నాను. తెలుగు బైబిల్లో భలే రాశాడు కదా, నీ కంట్లో దూలం పెట్టుకొని అవతలుడు కంట్లో నలిసి చూస్తావయ్యా నువ్వు అంటే. అప్పుడు వేషధారి అని అనగా అర్థం ఏమిటంటే, ఏమండి అన్ని రకాల లోపాలు కలిగిన వాళ్ళు వీళ్ళు. ఎవరమ్మా వీళ్ళు? దానికి ఇంకో వచనం చెబుతానది లూకాసు వార్త 11:39 వచనం ఒకసారి చదవండి అమ్మా. లూకాసు వార్త 11:39 వచనం. అందుకు ప్రభు ఇట్లా నేను పరిసయ్యులైన మీరు నిన్నయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండిపోయారట. అన్ని నిండిపోయారబ్బా. ఇలాంటి బతుకు అవసరమా దేవుని కోసం? ఇప్పుడు సేవకులు రోజు వాక్యాలు ఎందుకు చెప్తారండి? ఎందుకు చెప్తారు సార్ అంటే, మీరు ఎలాగున్నావో అలాగే ఉండిపోవాలి, అదా పని బాట లేదా? మీకు ఏమైనా అర్థమవుతుందా? నా పాలసీ మీకు అర్థమైతే నేను కోరుకున్నది ఏంటంటే, నీ కానుక కన్నా నువ్వు దేవునికి ముఖ్యంగా మారాలి. అప్పుడు మీ ఇళ్లలో కొత్తవి కనబడాలి, గొప్పవి కనబడాలి. మనుషులు ఆలోచన చెయ్యాలి. ఏమనే ఈ మనిషి జీవితంలో దేవుణ్ణి పట్టుకోవడం మొదలెట్టాక ఏది నల్లు ఇలాంటోడు, అంతేందుకు మా కొండ ఇలాంటోడు ఎట్లాగయ్యాడు, రూపం రాలేదా ముఖంలో, అందంగా మారిపోతున్నాడు సార్, స్టైల్ ఎక్కువైపోయింది సార్. ఇప్పుడు సరదా ఏమనుకోక బాబు, కొంప తీసి కోపానికి వచ్చావు కానీ నేను సరదా చెప్తున్నాను సార్. ఆలోచన చేయండి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇలాంటి మనిషి ఇలాగే ఎలా మారిపోయాడండి, ఎలాగ అనిపోయాడండి, ఏకులాంటి వాడు ఎలాగండి మీకులా తయారయ్యాడండి ఏంటండి అని అంటే, అవును అంతే. బైబిల్ వాక్యాలు అలా కోరుకున్నాయి. అందుచేత నా ఒక్క పాయింట్ ఏంటంటే, అన్ని రకాల లోపాలు పెట్టుకొని ప్రభు నన్ను దీవించట్లేదు, ఆశీర్వదించట్లేదు ఇలాంటి అనకండి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు అన్న శ్రమ పడింది నిత్యం ఏమంటే. అందుకని నేనేం కోరుకుంటాను తెలుసా? 1000% ఆరోగ్యంగా ఉండబ్బా. 1000% ఎంత శాతం? 100% అంటలేదు నేను, 1000% ఆరోగ్యంగా ఉండబ్బా. అసలు నీ వయసు బయట కనబడినవ్వండి. మీ వయసు ఏం కనబడినవ్వద్దు,
ఎంత అండి మీ వయసు ఎంత అనుకుంటున్నారని మనం అడిగేది రావాలి. మనం ఒకవేళ చెప్పిన అవతల పెత్తరపోవాలి, అరే నా వయసు ఇదే, అయ్యో ఏంటి ఎంత వయసు అయినా కూడా ఇప్పుడు మన వాడికి 60 దాటేసి ఉంటాయా, 60 అనుకుందాం మన కొండకి 60 లాగా ఉన్నాడా, 60 లాగా ఉన్నాడంటే ఏమో మరి ఆశ్చర్యంగా ఉన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి అదే 3వ కాలు ఒకటి కావాలి, 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంకొకటి పట్టుకుని నడవాలి. అసలు లేదు. దేవుడు ఆయన దీవించుగాక, ఆశీర్వదించుగాక. నేను చెప్పేది కొంచెం వినండి. పాయింట్ నెంబర్ 1 ఏమిటి అంటే, వేషధారులు అనగానే అన్ని రకాల లోపాలతో ఉంటారు. అందులో మనం వెళ్ళొద్దబ్బా. అట్లాంటి లోపాలు ఉంటే కనుక నువ్వు సరికావడం సరికాదు. బయట వాళ్ళు ఆళ్ళలా ఉన్నారు, ఇళ్ళలా ఉన్నారు. ఇప్పుడు నా మీద తెలిసే వాళ్ళు ఉండరామా? ఇప్పుడు వాక్యం అలా చెప్తుంటే పాస్టర్ గారికి ఏముంది, మాకు ఉద్యోగాలు లేకుండా ఎడుతున్నా, మా బాధలు ఆయనకి ఏమో తెలిసి అంటే, అమ్మ నీ బాధల్ని నేను చూడడానికి ఎంతమంది కలిసి గట్టిగా ఏం చేస్తున్నాం? లేదు లేదు, ఈ అమ్మగారికి జాబ్ రావద్దు అది అందుకోసం ప్రార్థన చేస్తున్నావు. మనం ఏం చేస్తాం? ఎవరు ప్రార్థన చేస్తాం? మంచి జరగాలని ప్రార్థన చేస్తాం. తల్లి నా మీద అలాగా ఎడకోలంగా అనుకుంటే ఆ ప్రభు ఆ మూట నేను ఎత్తి మీద వేసి కొడతాడు, జాగ్రత్త. అది రాయిలాగా మారుతుంది. అప్పుడు ప్రమాదం. అది మాస్టర్ గారికి అలాంటి దురుద్దేశాలు లేవు. మీరు బాగుపడకూడదు, మీరు పేదరికంలో ఉండాలనే ఆలోచన ఏమంటే కంట వంట కూడా నాకు లేదు. మీరు బాగుంటేనే నాకు కనీసం పాలు దొరుకుతాయి, మీరు బాగుంటేనే పెరుగు దొరుకుతుంది, మీరు బాగుంటేనే కాస్త అన్నం తింటున్నాం, మీరు బాగుంటే ఇలాగ నాసి రకమైన చప్ప బతుకులో బతికితే గనక ఏ రోజు మీరు పైకి వస్తారు. అందుకోసం నేను అంటున్నాను, శ్రమలు దినములలో వేషధారణ ఒకటి జాగ్రత్త. 2వ పాయింట్ నేను చెప్పాలి. ఇదమ్మా 1 తిమోతి 4:1-2 వచనాలమ్మా. ఈ 2 వచనాల్లో వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ వేషధారణగా ఉండేవాళ్ళు ఇంచుమించుగా అన్ని రకాలుగా అబద్ధాలు బతుకట వీళ్ళకి. చదవండి అమ్మా 4:1. అయితే కడవరి దినములలో అందరూ అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును ఏమైపోతారట? మోసపరచు ఆత్మల యందును బోధ యందును లక్ష్యముంచి భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాను. అమ్మా ఇప్పుడు ఏ బోధల వల్ల ఇలా పాడైపోతారు? ఇప్పుడు అమ్మా మీరు డిబేట్ ఇలాంటి యూట్యూబుల్లో విని నాకు చెప్పకండి. యూట్యూబుల్లో కొంతమంది అదొక రకమైన స్పిరిట్ నడుస్తుంది, అదొక రకమైన స్పిరిటే. వాళ్ళు ఒకవేళగా వాళ్ళు మీ కులస్తులైనా దగ్గర రానివ్వకండి. ఈ డిబేట్లు ఇలాంటివిగా ఎవరినో అన్యుని తీసుకొస్తాడు, ఇంకొక అతను తీసుకొస్తారు, ఇంకొకరిని తీసుకొస్తాడు. ఇప్పుడు ఇందులో బైబిల్ వాక్యం పెట్టి ఇది కరెక్ట్ కాదని ఫైనల్ గా లాక్కొస్తారు. ఏదో కొంత గుంజినట్టుగా గుంజుతాడులేండి అటు ఇటు. చివరి రోజులు వచ్చినప్పుడు ఒక రకమైన స్పిరిట్ పనిచేస్తుంది. ఈ ఆత్మ వలన ఇంచుమించుగా అబద్ధ బోధల్ని నమ్ముతారు. ఏ బోధలు నమ్ముతారమ్మా? చెప్పండి అమ్మా. గట్టిగా ఇంట్లో బాబు కఠినంగా మాట్లాడితే అక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్ అట. అర్థం కావట్లే. నేను చెప్పేది మీకు కొంచెం అర్థమైతే, అన్నం పెట్టినా కొట్టినా నేను సేవకుడిగా చెప్పిన యథార్థంగా దేవుని తరపున నిలబడ్డానని నాకు తెలుసు. నేను అమ్మ మీ నుంచి లాభం కోరేది నేను ఒక్కటి ఏంటంటే, మీరు ప్రభువులో గట్టిగా మారాలి. ఎలా ఉండాలండి? అలాగ లేని రోజుల్లో మీరు చాలా సార్లు బాధపడిపోతారు, ఒంటరిగా కూర్చొని ఏడుతారు. అట్లాంటి రోజులు రావద్దు. ప్రభువా ఖచ్చితంగా ఉంటాను, ఖచ్చితంగా ఉండు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు, కానీ దేవుడికి నాణ్యమైన ఇవ్వబోతున్నాడు కాబట్టి బలంగా దేవుని కొరకు జీవించు. ఈ అబద్ధ బోధలు, అబద్ధాలు, వీటిని నమ్మే వాళ్ళంతా వేషధారులట. ఎవరమ్మా? అప్పుడు ఇప్పుడు వేషధారుల దగ్గర ఎక్కువ ఏం చూడగలుగుతాం? ఏమంటే వాళ్ళు ఏంటి అబద్ధాలు ఆడతారు, మామూలు అబద్ధాలుగా తెల్ల అబద్ధాలు ఆడతారు. తర్వాత ఇంకా వాళ్ళు ఏటిని ఆధారం పెట్టుకుంటారు? నిజమైన వాక్యాలు నమ్మరు. ఏమంటే వాళ్ళు బాగా చెప్తారు. ఇప్పుడు చూసారా స్టీఫెన్ అయ్య గారు వాక్యం బాగా చెప్తున్నాడు. ఎవరండి? స్టీఫెన్ అయ్య గారు. ఇక్కడేమో మరి స్టీఫెన్ అయ్య గారు పిలవండి. మరి మీరు ఒకవేళ ఒప్పుకుంటే మీ బతుకంతట్లో మీరు ఎదురు చూసిన ఆయన రమ్మంటే రాడుగా? వస్తాడమ్మా? వస్తాడండి. మరి రాడు. మరి అప్పుడు ఎవరి వాక్యం వినాలి మీరు? ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ కాదా? అయ్యగారు కరెక్ట్ చెప్పట్లేదు. ఇది తెలియట్లేదు చాలా మందికి. ఇప్పుడు స్టీఫెన్ మన జాన్ వెస్లీ గారు ఒక క్యాసెట్ అదేదో ఏమంటారు సారీ ఒక పాటది తయారు చేస్తాడు. 15-20 లక్షలు పెట్టి ఒక పాట తయారవుతుంది. మొత్తం మీద ఒక 6 పాటలు తయారు చేయడానికి 1 కోటి 2 కోట్లు ఖర్చు పెడతారు. చెప్తున్నా. మరి అలా మనం చేయగలుగుతామమ్మా? వాళ్ళకి దేవుడిచ్చాడు ఆ భాగ్యం, సంతోషించండి. అంతేగాని మీ పాటలు యేసన్న గారి పాటలు లేవట.
ఏ కాలానికి ఉండవు సార్. ఆయనే నేనే. కానీ మీకు అర్థం కాక మనల్ని వాళ్ళతో పోల్చి నేను కిందకి వెళ్ళినా నేను పర్లేదు, కానీ నువ్వు మాత్రం అలాగ అవ్వద్దు. అర్థమైందా? ఎందుకంటే నీకంటూ దీపంలాగా దేవుడు వాక్యాలు చెప్పడానికి దేవుడు నన్ను పెట్టాడు. ఈ దీపం, ఈ వెలుగులో మీరేం కావాలంటే గొప్పలు అయిపోవాలి. ఏమైపోవాలని? ఏసన్న గారు లాగా చెప్పట్లేదు, ఇంకొకలాగా చెప్పట్లేదు అంటే నేను అట్లా చెప్పడానికి లేదు. నాకు ఇచ్చిన పరిధిలో నేను ఉంటాను. చాలా ప్రాబ్లమ్స్ ఎదురు చూస్తున్నాను. నేను చూస్తున్న సంగతి చెప్తున్నా. ఊరెళ్ళామందమ్మా, పెద్ద పెద్ద సేవకులను పోటీ పెట్టుకొని వీధిలో మీ మధ్యలో తిరిగే పాస్టర్ గారు దేనికి పనికిరాడు తొక్కికండి. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే వేషధారణ అంటే అబద్ధ బోధకులు వింటారట. అబద్ధ బోధ అవి విని వాళ్ళు పడతారు. మూడవది, అబ్బో ఎప్పుడవుతుంది అబ్బా అనే ఆలోచన వచ్చేసింది కాబట్టి చెప్తున్నా. మూడవది బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 23, 28 అలాగే 27 కూడా రెండు చదివితే వీళ్ళు ఇందాక ఏంటంటే అన్నిటిలో లోపాలతో ఉంటారు వీళ్ళు. రెండవది అన్ని అబద్ధాలు ఆడతారట. ఏం చేస్తారమ్మా చెప్పాలి? అన్ని అబద్ధాలు ఆడతారు. తర్వాత ఇప్పుడు ఎలాగుంటారట? ఇందులో చదవండి అమ్మా, 28 చదవండి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగబడుతున్నారు, లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే 27 కూడా కంటిన్యూ చేసుకుంటే సమస్తమైన అక్రమముతో వెళ్ళుంటారట. ఎలాగమ్మా? అక్రమం అంటే ఏంటి? క్రమం కాని చేష్టలు, క్రమము కాని పద్ధతులు వేళల్లో ఉండడం వలన ఏనాటికి బాగుపడతావో నాకైతే అర్థం కావట్లేదయ్యా. నీ కొరకు చేసిన ప్రార్థన వృధా కాకుండా లేక కొంచెం ఏం చేయాలి? మీరు కొంచెం మా మంచం నుంచి లేవలేనోడి కోసం రోజు ప్రార్థన చేస్తున్నా, ఆలో ఏదో తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? కొంచెం కూర్చోబెట్టాలి కదా, కొంచెం అటు ఒక అడిగేరా బాబు అనాలి కదా. ఎవరో తెలిసిన వాళ్ళు అట్లాగా దేవుని సేవకులుగా, లేదు సార్ మంచి రోజులు ఉన్నాయి సార్, లేదు సార్ మీకు మంచి భవిష్యత్తు ఉంది సార్ చెప్తా ఉంటాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం సార్. వీళ్ళు లూకాసు వార్త 12:1 వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 12:1 వచనాన్ని. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు. అమ్మా, పులిసిన పిండి అనగానే ఎంతమందికి తెలుసు? పులిసిన పిండి అంటే, పులిసిన పిండి అంటే తెలుసా? అది ఎలా ఉంటది? కమ్మగా ఉంటదా? మనం దోశలు వేసాం మనకి ఎలా ఉంటది? పుల్లగా ఉంటే ఎవరు తింటాడు మరి ఎట్లా? ఇప్పుడు సరే అలా కాదులే అమ్మా, ఎంత పిండి పులిపిండి తీసుకొని మనం అదేదో రొట్టెలు చేస్తున్నాం అనుకోండి, మొత్తం ఎలాగైనా సరిగా సగమైన పులిసిపోతే పర్లేదు, కానీ సగం ఎలాగ ఉండాలి? కమ్మగా ఉండాలంటే ఊరుకుంటుంది. అది ఏం చేస్తుంది? పులిపిండికున్న స్వభావం ఏంటంటే మొత్తం అంతట్లో నా ప్రభావం ఉండాలి కదమ్మా. పులిపిండికున్న లక్షణం ఏంటంటే, అరే నువ్వు అంత దూరం పెట్టి ఇంత దూరం పెట్టు, నా లక్షణం ఏంటంటే ఏదో సగం నిన్ను ఖరాబ్ చేస్తాను, సగం మాత్రం నువ్వు ఎలాగున్నా అలా ఉంచుతాను అని ఉండదట. పులిపిండికున్న లక్షణం మొత్తం పాడు చేసేస్తుందట. సరే ఇష్టమైతే అలాగే పులిపిండి అంటే నేనేమంటానంటే పులిపిండి అంతటిలోనూ ఏమండి దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అట్లానే ప్రభు ఏమన్నాడంటే వేషధారణ అనగానే అది పులిపిండి లాంటిది. ఎట్లాంటిదమ్మా? అప్పుడు పులిపిండి అని అనగానే ఏం చేద్దాం? అప్పుడు మనం జాగ్రత్త పడాలా వద్దా? జాగ్రత్త. మన ఇళ్ళకి ఎవరైనా వచ్చి సరదాగా జోకులు వేసి కథలు చెప్పి ఏంటో ఇప్పుడు ఈ ఇంట్లో ఏదైనా జరిగితే నాకు తెలుసుకోవాలి, నాకు ఎందుకు చెప్పలేదు? మీరు కలిసి పుట్టుకోవచ్చు, మరి మీకు చెప్పాలి. నేను ఏది వీళ్ళ ఇంట్లో ఏదో జరిగిందో మంచి కార్యం జరిగిందో అది కూడా చెప్పేయాలి. ఏదో బాధపడుతున్నాం, వాళ్ళు కావాలంటే సెంటర్ ఉంది, ప్రార్థన మందిరం ఉంది, అక్కడికి వచ్చి వాళ్ళు బాగా చెప్పినప్పుడు అప్పుడు ఒకవేళ ఇతరులు ప్రార్థన చేయాలంటే చేస్తారు. అట్లా కాదు, ఏది కాస్త కొంచెం మంచి కూర వండుకు తింటే నాకు ఎందుకు చెప్పలేదంటే నీకెందుకు చెప్పాలి? అసలు పెద్ద డేక్స్ ఎత్తి నెత్తి మీద కొట్టాలి, నీకెందుకు చెప్పాలి? ప్రతి వాడి గురించి ఆరా చేస్తావు ఎందుకు? నాకు నచ్చలేదు. పులిపిండి స్వభావం ఏంటంటే మొత్తం అంతా ఖరాబ్ చేయడం, ఇక్కడికి రావడం, ఇంటికి రావడం, సరదాగా చెప్తున్నా ఇంటికి రావడం, చేస్తారమ్మా నాకు చెప్పకుండా ఎందుకమ్మా అట్లా, నాకెందుకు చెప్పలేదమ్మా అంటే ఈ అమ్మగారు ఏదో ఒకవేళ కొంచెం బుర్ర ఎట్టుకొని ఎట్లనో మాట్లాడి గొడవ లేకుండా అలాగే అరుచుకున్నా ఏదో రకంగా నాకు చెప్పలేదు కాబట్టి అది నీతో మాట్లాడినావు అంటే ఏంటది? జాగ్రత్త. మీ ఇళ్లలో జరిగే గొప్ప కార్యాలకి దేవుడు కృప తోడై ఉండును గాక.
మీకు అర్థమవుతుందా? కోపంగా ఏమో అనుకోకండి. కొన్ని విషయాలు ఒకవేళ నా నోటీసుకు వచ్చినా, నాకే వచ్చినాయి, అయినా అన్నీ చెప్పాల్సినవి అయితే ఏమండి చెప్పాల్సినవి అయితే చెప్తాం ప్రార్థన అంశం కింద. లేదా ఏం చేస్తాం? కడుపులో పెట్టుకొని ఏం చేస్తాం? ఒక టైం వచ్చినప్పుడు చెప్పాలంటే చెప్తాం అప్పుడు. అంతేగాని మరీ అంత ఉబలాట పడిపోయి అవతల కొంపని పాడు చేయడానికి పులిపిండిలాగా నువ్వు ఉండనే కూడదు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆలాల కొంపలకి పరుగులు పెట్టకండి. వాళ్ళ సంతోషం వాళ్ళకు ఉండనే, వాళ్ళు చేసేది చేసుకోనివ్వండి. వాళ్ళే కావాలంటే మీతో ఎప్పుడైనా మాట్లాడుకోండి, అది వేరే సంతోషం, అది వేరే. కాకపోతే ఏంటంటే ఈ పులిపిండి అని అనగానే మోస్ట్ డేంజర్. బైబిల్లో ప్రభు వారు ఎక్కడో కొన్ని ఇలాంటివి చెప్తాడు. ఏమని? జాగ్రత్త వాళ్ళ గురించి. ఈ రోజు నీ గుట్టు అదేమంటారు, నీ రొట్టమ్మా గుట్టు రొట్టు అంటారా, అవి అవతల చేతిలో పెడుతున్నావు, జాగ్రత్త. వాళ్ళు నిన్ను తర్వాత ముంచేస్తారు, లోకం అయిపోతావు, అలుసు అయిపోతావు, జాగ్రత్త. పులిపిండి అంటే అర్థమైందా? ఏమన్నా కలదు బాబు, జాగ్రత్త అమ్మా. మీరు పైకి వచ్చే వరకు చాలా మంది నోరు ముయ్యబడును గాక. వాళ్ళకి ఎందుకంటే అన్ని చెప్పడం వద్దమ్మా. మీరు బాగా చక్కగా సంపాదించుకోండి, గడించండి, దీవెనకరంగా ఉండండి. ఇప్పుడు ఆయన ప్లాట్ కొన్నాడు, సంతోషమా కాదా? ఆయన చెప్పాడు కాబట్టి సాక్ష్యంగా అందరికీ సంతోషం. ఇప్పుడు ఆయన అదేంటండి బాబు, నేనేదో మీకేదో కావాలని చెబితే మొత్తం ఊరంతా తగలెట్టేశారు అన్నాడు అనుకో నాతోటి, అప్పుడు ఎలా ఉంటుంది? అయ్యి బాబాయ్ అది తీరే మా మాట పోదు, ఎక్కడ అలా బరువు అయిపోయింది. తేలికి దూదులేక వచ్చింది, కేసీలు బరువు అయిపోయింది. ఇప్పుడు ఎంత బాధ అంటే అది. అందుకే నేను అంటాను, దెబ్బ అయినా మానిపోతుంది కానీ గట్టి మాటలేదన్న మాట్లాడితే కష్టం. జాగ్రత్త. ఇతరుల విషయాల్లో మీరు ఎంటర్ కావద్దమ్మా. నేను సేవకుడిగా చెప్తున్నాను, చాలా బతిమాలతో చెప్తున్నాను. వాళ్ళ శ్రేయస్సు కొరకు నువ్వు ఉంటే సరే, లేకుండా అవతల వాళ్ళు నాట పట్టించాలని అనుకున్న రోజున ప్రభు నిన్ను మాత్రం వదిలిపెట్టడు. ఎందుకంటే నీ లోపల ఈ పులిపిండి లక్షణం. జాగ్రత్త. తర్వాత ఇంకొకటి మనం చూడాలి. 1 తిమోతి 4వ అధ్యాయం 1 తిమోతి 4:1-5 వచనాలు ఒకసారి చదివేసేయండి. ఎందుకంటే విందాం అంతే. అయితే కడవరి దినాలలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యమంచి శ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు, చాలా చూసండి, పెళ్లిళ్ళు నిషేధిస్తారు. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఇది మొత్తం మీరు 5వ వచనం వరకు చదివితే ఇందులో ఏం తప్ప మనకు కనిపించేదంటే ఆలోచన చేయండి. చాలా మంది ఏమండి ఈ వేషధారణ అనగా చాలా మంది వీళ్ళ వలన పాడైపోతారట. వేషధారణ వలన చాలా మంది వేషధారుల వలన పాడైపోతారట. వాళ్ళు వాక్యాలు చెప్పే వాళ్ళు అయి ఉండొచ్చు. ఏమండి నేను కూడా కోరుకునేది ఏంటంటే, నేను వాక్యం చెప్తున్నాను అనుకోండి, దీని పూర్వపరాలు నేను పట్టుకుంటాను. అక్కడే ఒక్క వచనాన్ని పట్టుకొని చెప్పాలని ఉండదు నాకు. పైన ఎందుకన్నాడు, క్రింద ఎందుకన్నాడు, అసలు ఆ మాట ఎందుకు వచ్చింది, బాబా మీకు తెలియదయ్యా. ఇగో నేను చెప్తున్నా, పులిపిండి వలన అంతా ఎలా పాడైపోతుందో అట్లాగే ఈ వేషధారణ వలన చాలా మంది పాడైపోతారట. ఏమంటే భోజనం చేస్తున్నారా, ఉల్లిపాయలు తినద్దండి. ఏం తినాలి, కింద రాళ్ళు వేసుకుని తింటే బాగుంటుందా? ఉల్లిపాయలు తినద్దట. ఉల్లిపాయలు ఆడెవడో చెప్తాడు. ప్రభు పాపం ఆ ఉల్లిపాయల్ని తినడానికి దానివల్ల అదే తెలుగు పదాల్లో ఉల్లి చేసిన మేలు సామెతలు మనకు బాలే వచ్చి ఇలాంటివి నాకు బాలే ఇష్టం. అంటే అన్ని కరెక్ట్ కాదు, అన్ని సామెతలు కరెక్ట్ కాదు, అందుకే కొన్ని అవాయిడ్ చేయాలి. కానీ ఉల్లిపాయలు వేసుకోవద్దండి. మళ్ళీ ఒకటి వచ్చి అంటాడు, ఏమన్నా మనం ఎంత అన్నం తింటా ఉంటాం అనుకోండి, నెయ్యి ఎందుకు వేసుకుంటున్నారు? నెయ్యి వేసుకోకూడదు. మరి ఏం వేసుకోవాలండి? ఏంటో ఆడే అలాగా నెయ్యి వేసి తింటే ఓర్చుకోలేడు. ఏమి లేదండి, చాలా మంది అండి మన మీద పడి ఏడ్చేస్తున్నారండి. ఇది తినకూడదు
ఇది తినకూడదు, అయ్యి బాబు ఆ లిస్ట్ మాత్రం భలే ఉంటుంది అమ్మ. యూట్యూబ్లో ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు, డాక్టర్ గారు అదే చెప్తాడు, ఇది తినొద్దు. ఏమేమి తింటున్నావు అన్నా అనుకో, మనకి ఇష్టమైన చెప్తే అవి ముందు ఇంటులు పెట్టేస్తాడు అని చెప్తే ఏం చేద్దాం. అయ్యో ఆలోచన చేయండి సార్, ఈ బైబిల్ గ్రంథం నువ్వన్నీ తినాలి. దేవునికి స్తోత్రం. వేషధారణ రాను రోజుల్లో ఏమంటే పెళ్లిళ్ళు చేసుకోకపోయినా చేసుకున్నట్టు ఉండండి. వాడెవడో చెప్తున్నాడు ఇప్పుడు. అదే ఇప్పుడు మన వాళ్ళు సహజీవనం మొదలెట్టారు. ఎట్లా ఉంది ఇప్పుడు? నేను ఇలాంటి అన్నిటికీ వ్యతిరేకిని. కారణం ఏమిటంటే నా పిల్లలు లీగల్ గా బైబిల్ చట్ట ప్రకారంగా బతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ఇంకొకటి అమ్మ లూకాసు వార్త 11:44 చదవండి అమ్మ. 11:44 ఏమని రాశాడు? ఇవి ఓన్లీ ఇంట్రడక్షన్ పాయింట్స్. ఇప్పుడు అసలు వాక్యానికి వెళదాం. అయ్యో మీరు కనబడిన సమాధుల వలె ఉన్నారు. మీరు కనబడిన సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరని. చూసారా? సమాధులు అంటే ఏమంటారంటే కొంచెం కూడా జీవం. ఈ వేషధారుల దగ్గర జీవం ఉండదు. సచ్చినులతో సమానం. ఆ కుళ్ళు కుశుద్ధంతో ఎండిన ఎముకలతో సమానం. చచ్చిపోయిన వాటి మీద నడుతూ సమాధుల మీద నడుతూ సమాధుల మీద ఉన్న ప్లేసుల్లో కూడా అక్కడే ఇల్లు కట్టుకుంటాం. బాగుంటుందండి ఇదంతా. కొంచెం మీరు ఆలోచన చేయండి. ఎందుకని అంటాడంటారు? అప్పుడు వేషధారులు అనగా ఆయన ఏమంటే మొత్తం సమాధులు స్థలము కలిగిన లాంటి వాళ్ళు. సమాధులే వాళ్ళ బతుకు. అట్లాంటి మన జీవితాలకు రాకుండా లాగిన జాగ్రత్త పడదాం. దేవునికి స్తోత్రం. తర్వాత అమ్మ ఇంకొకటి 12:56 వచనం చదవండి. లూకాసు వార్త 12:56. ఇప్పుడు వాక్యానికి వెళదాం. వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగనేలా. ఇప్పుడు వేషధారులు అని అనగా ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారట. వేషధారులు అంటే అర్థమైందా? వాళ్ళకి నచ్చినట్టుగా అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకడం. కానీ మందిరం ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ స్తోత్రం ప్రైజ్ హల్లెలూయా వెళ్ళిపోవడం. మళ్ళీ బయటికి వెళ్ళాక పాటించే పాడరా అన్నట్టు సండే బ్రదర్స్ మండే అట్టా కాదు సార్. మీరు ఇంటి దగ్గర కూడా ఎలాగ ఉండాలంటే నిక్కచ్చిగా ఉండండి సార్. మందిరానికి వస్తే కూడా ఎలాగ ఉండండి సార్? యథార్థంగా ఉండండి సార్. అనతి కాలంలోనే మీరు పైకి వస్తారు. ఒక మాట. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఇప్పుడు దాకా కొంచెం వార్నింగ్ ఉన్నట్టు అనిపించింది కదా, ఇంట్రడక్షన్ పాయింట్స్. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. నెంబర్ 1 బైబిల్ వాక్యాలు అమ్మ. ఇర్మియా గ్రంథం 19వ వచనం ఒకసారి చదవమ్మా. అది ఏమని రాశాడో చూద్దాం. అంటే మన జీవితంలో ఎట్లాగా ఇది కొంచెం ఆలోచన చేద్దాం. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. అప్పుడు దేవుడు నిజం చెప్తున్నా చూడండి సార్. అల్పులైనా తక్కువ మంది అయినా ఎక్కువ మంది అవ్వాలంటే ఏం కావాలి మనకి? వేషధారణ వద్దు. ఏమొద్దండి? అందరూ చెప్పండి అమ్మా. అంటే అప్పుడు వేషధారణ గనక మన బ్రతుకుల్లో ఉంటే తక్కువ అయిపోతాం. ఏమైపోతామండి? నిజంగానండి నేను అనేది. మీకు కష్టంగా ఉంటే ఉండుగాక మన పిల్లలు అభివృద్ధి అవ్వాలని మనకు ఆశ ఉంటుంది. ఏమో అవన్నీ కష్టమే. నాకు ఆలోచన ఏంటంటే ఇప్పుడు వేషధారణ లేకపోతేనే మీరు అభివృద్ధి అవుతారు. 5:10 అమ్మా. అందులోనే మన ఎక్కడ 2వ సమయాలమ్మా చదువుతారు ఒకసారి. ఎట్లా రాశాడు అక్కడ? 2వ సమయాల్లో 5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏమమ్మా ఇప్పుడు దావీదు అంతకంతకు పైకి రావడానికి, వర్ధిల్లడానికి, విస్తరించబడడానికి రీజన్ ఏమిటి చెప్పండి? సౌలు అంతకంతకు కిందకి వెళ్ళిపోవడానికి రీజన్ ఏమిటి చెప్పండి? ఏం యథార్థత ఊరుకున్నాము. ఇప్పుడు నేనేమో వేషధారణ గురించి చెప్తున్నా, నువ్వు యథార్థగా విశ్వాసం తక్కువ అంటే కాదు కదా. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఇప్పుడు అతను వేషధారణ నిజంగా అలా కనిపిస్తాడా అండి? నిజంగా సౌలు అలా కనిపించాడా? వేషధారులా కనిపించాడా? నువ్వు చెప్పినట్టే చేశాను సార్ అంటున్నాడు. ఎవరితోటి? సమయాలతో. మరి సమయాలు ఏమన్నాడు? నువ్వు అలా చేసి ఉంటే కనుక దేవుడు నిన్ను ఎందుకు కిందకి వెళ్ళిస్తాడు? అప్పుడు సౌలు రోజు రోజుకి నీరసిల్లిపోయాడు.
దావీదు రోజు రోజుకి చెప్పండి సార్. సరే మీరు అందరూ మన దేవుని పిల్లలమే, మనం అందరూ ఎవరు? సరే ఇప్పుడు సౌలు ఎవరు పిల్లడు? మరి ఎట్లా కిందకి వెళ్ళిపోయాడు? అంతకంతగా నీరసెళ్ళిపోయాడు అని రాశారు. ఎవరు? సౌలు. మరి దావీదు? మీకు ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో నేను చెప్తున్నా. దావీదు గారికి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంట్లో వాళ్ళు కష్టమే, ఆయన వాళ్ళు కష్టమే. ఏమో పిల్లోడు ఉన్నాడు కానీ ఆడ అక్కడ చోట ఎడుతాడు లేదు, ఆడి గురించి పెద్ద ఏంటి అనుకునేవాళ్ళు. అందరూ మర్చిపోయారు. తీరా కళ్ళకి ఎదురు పడితే ఎరా ఇంటికి ఎదురుతున్నాయంటే గొర్రెల మంది ఏమైందని అడుగుతున్నారు. చాలా రోజులు లేదు మిమ్మల్ని చూడాలని వచ్చానులే అంటే, నీ హృదయం మాకు తెలుసు, నువ్వు చెడ్డోడు అని తెలుసు, ఈ కథలు చెప్తున్నారు. ఒక్క మాట చెప్పనా, ఏమంటే ఖాళీ ఉన్నప్పుడల్లా దావీదు గారు ఆ గిటార్ పట్టుకొని సితారా పట్టుకొని ఏమంటే గొర్రెలన్నీ మూల పడుకుంటే కాస్త అలసట తీసుకుంటే పాటలు పాడుతూ ఉండేవాడట, దేవుని స్తుతిస్తూ ఉండేవాడట. దానికి ఆయనకే పెద్ద మ్యూజిక్ అట్లీట్లు పెద్ద లెక్క తెలుసు తెలీదు పాడుతూ ఉండగా దేవదూతలు అతను పాటలు పాడుతున్నాడని చెప్పి పరలోకంలోకి వెళ్ళి చెప్పు ఉండాలి, ప్రభువా ఓ అబ్బాయి బలి పాడుతూ ఉంటాడు, అక్కడ అడవిలో పాడుతూ ఉంటాడు, గిటార్ ఎట్టుకొని సితారా ఎట్టుకొని బలి పాడుతుంటే మేము పరవశించిపోతూ ఉంటాం. అవునా, ఏదో ఒకసారి వినిపించండి అంటే దావీదు పాడిన పాట అవి ఉండాలి దేవుడు. అంటే దేవుడు ఎందుకు అతని మీద ఒక కన్ను దృష్టి పెట్టాడు. ఈ పిల్లోడిని పైకి తీసుకురావాలి, అడవుల్లో వదిలేసిన ఈ పిల్లోడిని పైకి తీసుకురావాలి, ఈ పిల్లోడిని వాళ్ళ కుటుంబంలో పైకి తీసుకురావాలి, ఈ పిల్లోడిని ఏమన్నా దేశంలో పైకి తీసుకురావాలి. ఎవరంటే అతని వెనకాల ఎవరైనా ఒక్కడైనా ప్రార్థన చేశారో చెప్పండి సార్. దావీదు కోసం వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేసినట్టు ఆధారం ఉందా? వాళ్ళ అమ్మగారు ఏమైనా ప్రార్థన చేసిందా? వాళ్ళ అన్నలు ఏమైనా ప్రార్థన చేశారా? సార్ ఎవరూ చేయలేదు సార్. దావీదు రోజు రోజు దేవుడు ఇంత మంచోడు కాబట్టి ఆయనకి నచ్చినట్టుగా. ఏమంటే ఇప్పుడు నేను ఎలాగన్నానని ఏమనుకుంటే దారిద్రంగా సౌలు రోజు రోజుకి కిందకి పోతున్నాడట. సార్ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి సార్, వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి, అన్ని కిందకి వెళ్తున్నాయి. నువ్వు తలగా ఉండాలనే ఉద్దేశం ఉంటే భయం ఉండనే సార్. ఇక నేను ఇప్పుడు 7 పాయింట్లు ఖచ్చితంగా చెప్పాలనుకుంటాను. టైం ఎగిరిపోయింది కదా, మరి అందుని బట్టి నేను ఒక మాట ఇలాగ అడుగుతా. జనరల్ గా మనకు భక్తి ఉంది, భక్తిలో లోపం ఉంటే ఎలాగ సార్? పైకి భక్తి ఉండి దాని శక్తిని అప్పుడు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు పైకి భక్తి ఉంది అమ్మా, ఇప్పుడు భక్తిలో కల్తీ జరిగింది అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి మీరు? భక్తిలో అంటే ఎలాగా అంటే నిన్న మనం కొంచెం విషయాలు విన్నాం కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నువ్వు రోజు రోజుకి పైకి రావాలంటే ఉంటే దావీదులాగా ఉండు. కావాలని చెప్పి సౌలులాగా ఉన్నావు అనుకో, వాడలు కూడా బళ్ళు అవుతాయి, దాని అర్థాలే వేరైపోయినాయి. సార్ ఒక వచనం చెప్తానమ్మా, ఒక వచనం జకర్యా గ్రంథానికి రండమ్మా. ఒక చిన్న పాయింట్ మనం చదువుదాం. 10వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం ఒకసారి చదువుతారమ్మా. 8వ వచనం, వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. ఎలాగా? మునుపు విస్తరించినట్టుగా వారు విస్తరించుదురు. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకుందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వద్దురు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇక దేవుడు మనలను పైకి తీసుకురావడానికి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మన తదనంతరము కూడా వాళ్ళు పైకి రావాలి. మన తదనంతరము కూడా మన వాళ్ళు ఎలా రావాలి? చెప్పండమ్మా. మనం పరలోకానికి వెళ్ళిపోతాం. సరే, పరలోకంలో నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను మన వాళ్ళు ఎలా ఉన్నారు. ఒకవేళ నేనే వెళ్ళిపోతే ముందు అప్పుడు నేను చూస్తాను కదా, చూస్తానా చూడనా? వీళ్ళు అంత ఖచ్చితంగా ఉండేవారు ప్రభువా, వీళ్ళ కోసం నేను చాలా ఇష్టంగా వాక్యాలు చెప్పేవాడిని ప్రభువా. మరి ఈ బిడ్డలు ఏది అప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు చూపించాను. నాకు అక్కడి నుంచి నాకు చూపిస్తాడు. నేను అక్కడికి వెళ్ళాక చూస్తాను. అప్పుడు మీ పిల్లలు ఇది పుడుతుంది బ్యూటీ, ఇది భలే చక్కగా దానికి ఉన్న తలాంతులు వాడుతూ ఆ బిడ్డను చూపించగానే చాలా థ్యాంక్స్ అంటే అప్పట్లో ఎంత చిన్న బిడ్డ. అప్పుడు మన ఏబేల్ గారు చిన్న కూతురు ఉందో తెలుసు కదా,
నేను మొన్న అడిగాను, నాన్న ఏం చేస్తారంటే నేను జడ్జిని అవుతాను అంది. జడ్జి న్యాయవాదిని అవుతాను అంది. అది ఎలాగుంటుందో తెలుసండి, మీకు తెలుసు ఈ అయ్యగారికి కదా అమ్మకి తెలిసి ఉండాలి. ప్రేయర్కి వస్తుంది మా పిల్ల. ప్రేయర్కి రాగానే ముందు లైన్లో కూర్చుంటుంది. ఎట్టా కూర్చుందో అలాగా తలక కింద వేసేసి మీటింగ్ అంతా అయ్యే వరకు లేగితే ఒట్టు. అలా అట్టా ఉండేది. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. మీరు చాలా పాత ఫొటోస్ అన్ని చూసేటప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. బ్రహ్మగారు పాపం అనుకోండి, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, పాతకాలం ఫోటోలు. ఇప్పుడు మా బాబు చూడగానే నేను కాదు అంటది, నేను కాదులే, ఓకే అది ఎవరో పిల్లలు అనుకుంటా, సరదా చెప్తున్నా. కానీ ఇప్పుడు ఆ పిల్లలు ఎలా తయారైపోయారు, మనం కళ్ళ ముందు చూస్తూ ఉంటే. ఇప్పుడు అది జడ్జి అవుతాను అని అనగానే ఆనందం లేదు, ఆనందం సంతోషం లేదు. రేపు ఏదన్నా జడ్జిమెంట్లు అలాంటిగా అది వెళ్తుందంటే ఎంత సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పిల్లల మీద కూడా ఏమండి ఈ యథార్థమైన మంచి బతుకు చూపిద్దాం దావీదులాగా. అప్పుడు మన పిల్లలందరూ అమ్మా ఇందులో అసలు ప్రాబ్లం ఏమిటి అని అంటే ఒక్కటండి, మీకు ప్రేమ ఉంది అమ్మా, ప్రేమలో కల్తీ ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. అంటే ప్రేమలో వేషధారణ వచ్చేసింది. వస్తే ఎలా ఉంటుంది ప్రేమలో చెప్పండి. అప్పుడు ఏమంటాడు, అలా ఆయన అడుగుతుంది, నువ్వు ఇన్నాళ్ళ నన్ను ప్రేమించట్లే, ఇన్నాళ్ళగా పిచ్చమ్మ నేను కాకపోతే ఎవరు నీకు ప్రేమిస్తున్నాను అంటాడు ఆయన. అన్న నీవు ఒప్పుకో. ప్రేమలో ఒకవేళ కల్తీ జరిగితే ఎలా ఉంటుంది మీరే ఆలోచన చేయండి. ఒకసారి రాసేసేయండి అక్కడ, నేను రిఫరెన్స్ ఇవ్వనా. ఇప్పుడు చదువుదామండి ప్రేమ గురించి ఒక్కొక్క పాయింట్స్ ఎట్లా ఉన్నాయి అంటే యోగా పత్రిక 12వ వచనం ఒకసారి చదువుతారమ్మా. యోగా పత్రిక 12వ వచనం ఏమని రాశాడు అక్కడ, దేవునికి నిర్భయముగా మీతో సుభోజనం చేయించు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. ఎలాగమ్మా ప్రేమలో వాళ్ళు ఎలా ఉన్నారట, మన ప్రేమ. అప్పుడు మన ఇంటికి వస్తుందా, ఇంటికి వస్తారు, భోజనానికి వస్తారు, ఇంటి వసలు లెక్కడతారు, ఏమంటారు నేనే బైక్ తీసుకొచ్చానన్నా బయట చెప్తాడు. ఎవరు బైక్ తీసుకొచ్చారట, దొంగ మెట్టలుగా ఉంటారట. ప్రేమలో మోలిగాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ వలన వేషధారణ అంటే చెప్తున్నాను, వేషధారణ ప్రేమలో కనబడొద్దు. ప్రేమలో గనక వేషధారణ ఉంటే అది చివరికి ప్రాణాపాయం. మళ్ళీ చెప్తున్నా, ప్రాణాపాయం. కుటుంబంలో రావద్దు, సమిష్టిగా ఉన్న బంధువుల మధ్యలో కల్తీ రానివద్దు. ప్రేమలో వేషధారణ అంటే మీకు అర్థమవుతుందమ్మా, ఎందులో రావద్దు ప్రేమ యొక్క వేషధారణ, ప్రేమలో రావద్దు. భక్తిలో పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని అట్లాంటి తక్కువ రేంజ్ లో ఉండే ఆ భక్తిలో మనం ఉండొద్దు. అట్లాగే అది మనకి ఇంకొకటి చెప్తానండి, ఇది కూడా మనం ఆలోచన చేద్దాం. దేవునికి మహిమ కలిగిన గాక. 2 పేతురు 2వ అధ్యాయం అమ్మా మీరు ఇంటికి వెళ్ళాక 13వ వచనం మొదలుకొని, సరే 13-14 చదవమ్మా చూద్దాం. దేవునికి స్తోత్రం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు, వారు కళంకములను నిందాస్పదములై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములు ఎందు సుఖించుదురు. ఏమవుతారమ్మా ప్రేమ విందులలో వాళ్ళు ఏమవుతారమ్మా, జాగ్రత్త. పాపం మనం ప్రేమతో అన్నం ఇంకా పెడతాం, ఇంకొంచెం వేసుకోండి సార్, ఇంకో కొంచెం వేసుకోండి సార్. జాగ్రత్త అమ్మా, మీ ప్రేమలో ఏం రావద్దమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. ఇక్కడ వాళ్ళు అందరూ చెప్పండి, ఈ పిల్లలకి ఏం తెలుసులే కానీ ఏమంటే ప్రేమలో తేడా వస్తే ఎంత బాధపడిపోతారండి బాబు. అమ్మ మీరు ప్రేమలో మీకు మోసం ఉండి అందులో కల్తీ కలిపితే మీరు ఆ రోజు అన్నం పెడుతున్నారు అనుకోండి, పలచగా ఉంటుంది. చారు ఎలా ఉంటుంది, చారు అనగా సాంబార్ ఎలా ఉంటుందమ్మా, ప్రేమలో చెప్పరేటండి. నా ఇంటికి అవుతున్నారు మీరు అందరూనే. మీరు ఎప్పుడైనా సేవకులకు అన్నం పెట్టాలి అని అనుకున్నారనుకో, నాకేం బాధ లేదమ్మా, నేను కానీ నా కుటుంబం నిర్ణయం తీసుకున్నాం, వాళ్ళు ప్రేమతో పెట్టారా లేదా దాన్ని బట్టి గుర్తు చెప్పగలుగుతాం. స్వార్థం ఉంటే కనుక వెంటనే తెలిసిపోతుంది. నాకు నచ్చింది నేను చెప్తున్నా, ఒక అమ్మగారు ఇలాగే భోజనం పెట్టారు. భోజనం పెడితే ఎంత ఒలకపోసారో ప్రేమ. అబద్ధం అది. ఒలకపోసిన ప్రేమ చూపించి
మళ్ళీ నా దగ్గరికి వెళ్తా అమ్మాయి అయినారండి సాయంత్రం మన విశ్వాసం అందరికీ భోజనం అండి. ఏంటట ఏమనుకోకండి, ఈ నేను ఏమన్నా అన్నానని అనుకోకండి. ఏ రోజు స్వార్థం లేదు. నేనే బ్రేకులు చేస్తాను ఈయనకి. రాజుతో చెప్తాను, ఆయన ఏదన్నా విశ్వాసాలకు అన్నం పెట్టాలి అంటే నిజంగా నేను అనుకుంటా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళకి ఆ ప్రేమతో అన్నం పెట్టాడో లేదో నాకు తెలియదు, కానీ ఏ రోజు కల్తీ రాకుండా పెట్టిన మనిషిలో ఇతనప్పుడు ముందు ఉన్నాడని ఒక మాట అంటున్నా. నేను చెప్తున్నా, వద్దు సార్ ఆపండి, మా మీద సీరియస్ అయిన రోజులు ఉన్నాయి. ఆ రాజుగాడి మీద ఏంటి ఈయన పెడతానంటే వద్దు అంటాడంటాను. ఆ భావన నేను చూసాను గతంలో. చూసినా పర్లేదురా, ఎందుకంటే ఆయనతో పోటీ అందరం కలిసి పెట్టలేకపోతున్నాం కాబట్టి ఆయన ఆపు. నేను చెప్తున్నా, ఆ అమ్మగారు అలాగే భోజనం పెడతారు. అయ్యగారు భోజనం అందరికీ విశ్వాసాలుగా అన్నారు. నేను సాయంత్రం భోజనంకి వెళ్ళాను, నేను తిన్నాను. అందరికి ఏం పెడుతున్నావు అదే పెట్టమ్మా అన్నాను. నాకు వచ్చింది కోపం, రగిలిపోయాను. అసలు ఆ మనసు తట్టుకోలేకపోయింది. విశ్వాసాలు అంటే నీ దృష్టిలో అలాగ ఉన్నారా? ఎక్కడో ఉండవు, ఎవరికో పెట్టావు, పెట్టిన తర్వాత మిగులు తగులు తెచ్చి విశ్వాసులకు పెట్టడం చూశాను. నాకు ఆగలేక పక్క తీసుకెళ్ళి అడిగిన, ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే ఇప్పటికీ దేవుడు వదిలిపెట్టడు నిన్ను. ఏమని ఏడు ప్రభు దగ్గర భోజనం బాగలేదు, టేస్ట్గా లేదు, తేడా ఉంది ఇందులో. విశ్వాసం ఏదో సనుక్కోకుండా ఒకవేళ ఏదైనా ముద్ద తిని వెళ్ళారేమో, కానీ నేనైతే చెప్తున్నానమ్మా, ఈ విషయంలో మాత్రం దేవుడు నిన్ను దీవించడం. అయ్యా అంటుంది, కానీ ఏమయ్యా ఊరికయ్యా భోజనంలో చారు దగ్గర నుంచి చూశాను. ఏమంటే ఒక విధంగా చెప్పాలని ఇంకో రకమైన వాసన కూడా వచ్చేసింది నాకు. నేను చెప్పాలి, పేరు చెప్పాలి, అంత కోపం వచ్చింది. అంటే భోజనాల్లో కూడా ఏమి చూపిస్తున్నారండి? సంతోషంగా ఉన్నారా? మీరేమనుకోకండి. ఇంకోసారి మమ్మల్ని అందరం కూడా మేము ఒక ఇంటి బిడ్డలుగా మీ దగ్గర ఆవిడ రోడ్డు పచ్చళ్ళు చేస్తుంది. ఆ చివరావిడ ఎవరో కానీ ఆవిడ బాలే పెట్టేస్తుంది. అట్లానే పెట్టమ్మా, రోడ్డు పచ్చడైనా పెట్టను, కానీ మరి మోసపూరితంగా సేవకులు విశ్వాసులు తిండి మేళం అని అనుకొని వీళ్ళకి నాసి రకమైనవి ఏమైనా పెట్టడం మొదలెడితే ప్రేమలో దొంగ పెట్టండి. ఏమంటారమ్మా? అప్పుడు ప్రేమలో వీళ్ళు ఎవరైనా ఏమంటే ఇంట్లో ఎప్పుడు కూడానండి పెడితే మరి ఒక్కోసారి మేమే అనుకుంటాం, రాగానే నిన్న మొన్న మేము అంటున్నాం, రాగానే ఆ పాయసం అనగానే మా ఇంట్లో ఏదైనా తగాదైతే ముందు పాయసం పెట్టుకుంటాం, కోపాలన్నీ డౌన్ అవుతాయి. అట్లా సరదా చెప్తున్నా, పెడితే అమ్మా మంది ఎక్కువ వేయాలని చెప్పి మజ్జిగ అలస చేయకండి అమ్మా దయచేసి. భోజనాల దగ్గర చాలా మంది తేలిపోతున్నారమ్మా. ప్రేమలో వేషధారణ రావద్దు, భక్తిలో చెప్పండి. ఇప్పుడు మన లిస్ట్ ఉన్నప్పుడు వాక్యం ఎప్పుడవుతుంది? టైం అవుతున్నా 51 అయింది, 8:51 అయింది, 5 నిమిషాలు అయిపోయింది, ముగిద్దాం. లిస్టు మాత్రం భలే అద్భుతంగా. ఏమో దేవుడు ఒకవేళ ఇంకొకసారి ఎక్కడైనా మనం చెప్పడానికి దేవుడు కృప చూపితే ఆయనకి మహిమ కలుగునిగాక. ఒకటి మాత్రం చెప్తాను అమ్మా, మీకు జాలి ఉందా? జాలి ఉందా? కనికరం ఉందా? కృప ఉందా? దీంట్లో ఏమి రానివద్దు, వేషధారణ రానివద్దు. అర్థమైందా? ఈ కృప, ప్రేమ, జాలి వీటిల్లో కనుక వేషధారణ ఎంటర్ అయిందంటే కసాయి పని ఎంత పని అనేది జరిగిపోతుంది. చాలా జాగ్రత్త, కల్తీ జరుగుతుంది. ఈ వేషధారణకి స్వస్తిగా లొక్కడానికి నేను ఒకటే అంటాను, నీ భక్తిగా ఉండని. ఎఫ్రాయిము అంతేనమ్మా, ఏమన్నాడు? ఉదయం సూర్యుడు వచ్చేటప్పటికి గాలి మేఘాలు ఎగిరిపోయినట్టుగా నీ భక్తి నిలబడం లేదు, నీ భక్తి నిలబడం లేదని రాశాడు అక్కడ. భక్తిలో లోపం, ప్రేమలో లోపం. వేషధారణ అంటే ఏదో అనుకుంటారేమో, వేషధారణ అనగానే పాలల్లో నీళ్ళన్నీ కలిపినా పర్వాలేదట. నాకు చెప్తున్నా సార్, మీకు ఏదైనా చేతికి పని వచ్చింది, బ్రహ్మయ్య గారికి పని వచ్చింది, లోపంతో చెప్తే ఈ రోజు బతికిపోతావు, కానీ రేపు ఎల్లుండో నీ గురించి పోసుకోరా? బ్రహ్మం గారి పని చేయడు, సరిగ్గా చేయడు. వచ్చేదా రాదా? మీ చేతి పనులు దీవించుంది కాక దేవుడు. సార్ కల్తీ నాకు నచ్చలే. ఈ వేషధారణ గురించి ఎంత వాక్యం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రేమలో వచ్చిందా మొత్తం అంతా పాడైపోద్ది, భక్తిలో వచ్చిందా మొత్తం దివాలా అయిపోయింది. ఇక కృప కనికరం అనేది ఆయన దయ వలన మనం అంటూ ఈ రోజు ఇలా బచాయించిపోయి బతుకుతున్నాం కాదా? ఇందులో గనుక మోసం అయ్యిందనుకో, కృప పని చేయదు. కృప ఏం చేయదు?
ఇలా మీకు బాగా చెప్తున్నా, ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ ఏముంటదట, వస్తే బాగవుతావరా అని. కానీ మందిరం లోపలికి వచ్చిన తర్వాత అంత కఠినాత్ముడిగా, అంత దివాలా తీసినట్టుగా ఉంటే కనుక దేవుడి పైకి తీసుకురావడం కష్టమే. అందుకే నేను ఎప్పుడు మందిరాన్ని మాత్రం వ్యాపార కేంద్రంగా వాడకండి. ఏం చేద్దామా చెప్పండి. ఈ బాబు ఎవరు పెయింటింగ్ చేస్తాడు, వాడితే వాడుకోండి, కరెక్ట్గా ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వండి, మందిరం కదా అని చెప్పి కొట్టేయడానికి ట్రై చేయండి, ఇవ్వండి. ఆయన వ్యాపారం అది అందరికి వ్యాపారస్తులు మందిరంలో ఉండడం దేవునికి స్తోత్రం. కానీ చేసే వాటిల్లో అలుసు చేసుకొని ఏమంటాడు, ఇవ్వకపోయినా పర్వాలేదు అని నొక్కేశారో దేవుడు కూడా తొక్కేస్తాడు. అది దేవునికి స్తోత్రం. ఏమనుకోకండి, దేవునికి స్తోత్రం. ఉన్న వాక్యం చెప్పాలి కదమ్మా. తర్వాత ఇంకొకటి, నేను ఇది కూడా వాక్యంలో నుంచి ఒక చిన్న విషయం చెప్పాలి. సరే అది కూడా సరే చూద్దాం. దీంట్లో నుంచి ఇంకొక పాయింట్ ఒకటి చెప్పేసి క్లోజ్ చేస్తాను ఉన్న టయాన్ని బట్టి. ఇది చదువుతారమ్మా, ఒక వచనం చదవండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. రోమాపత్రిక 10వ అధ్యాయం చదవండి. వారు దేవుని నీతిని ఎరుగగా, దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు, తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వినండి వినండి. ఇప్పుడు వేషధారణ ఎందులో ఎంటర్ అయిపోయింది? నీతిలో. నీతి లేనోడు దేనికన్నా తొట్టుడట. అది నీతిలో దేవుని నీతిని ఎరుగరు, దేవుని నీతిని పట్టించుకోరు, దేవుని నీతి గురించి ఆలోచన ఉండదు. వీళ్ళ నీతిని స్థాపించడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. నేను కరెక్ట్ అండి, నేను చాలా కరెక్ట్ అండి, వాక్యం చెప్పే నేనే కరెక్ట్ కాదు, నన్ను బాగా కరెక్ట్ చేసింది ఈ బైబిల్ గ్రంథం, ఇదే బైబిల్ నిజమని చెప్పి నేను చెప్తున్నప్పుడు మీరు కూడా నీతిలో వేషధారణ రానకుండా ప్రయాసపడండి. కోపంగా వచ్చిందమ్మా, నీతిలో ఏం రావద్దు, భక్తిలో ఏం రావద్దు, కృపలో ఏం రావద్దు, ప్రేమలో రానివ్వకండి సార్. ప్లీజ్ సీరియస్ గా చెప్తున్నా. నేను వాక్యం ఏదో ఇంట్లో వాక్యం చెప్తున్నా కూడా నేను చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా. నీ భక్తులు లోపం పెట్టుకొని ప్రభువు నిన్ను పైకి తెచ్చేస్తాడంటే సౌలు దిగిపోయాడు కిందకి. దావీదు మాత్రమే పైకి రావడానికి కారణం ఎక్కడున్నా కూడా దేవుడు వాతావరణం తెచ్చేసేవాడు అంతే అక్కడికి. అది దేవుడు అతను దీవించడానికి. ఇక నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు జనరల్ గా మీకు మత్తయి సువార్త 5:20లో ఏమంటాడో అనేది మీకు తెలుసు జనరల్ గా. అయితే దానికి చూడండి సార్ ఒక వచనం నేను చెప్తాను. ఇది కూడా యెషయా గ్రంథం 65:5వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఏమని రాశాడు అక్కడ? యెషయా గ్రంథం 65:5వ వచనం. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము. ఎడమగా ఉండండి, ఎందుకంటే మేము పరిశుద్ధులమని చెప్పు. ఎవరండి పరిశుద్ధమని చెబుతారు? వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు. మండుచు అగ్నిలాగా ఉన్నారట. ఇక దేవుని కోపం వచ్చేటట్టుగా నీతిలో మోసం చేస్తే గనుక, నీతిలో గనుక వేషధారణ ఎంటర్ అయ్యింది అంటే గనుక వాడి బతుకేమవుతుందట. వాళ్ళు అన్నారు మీకన్నా మేమే భక్తి పనివాడు, మేమే నీతిమంతులు అన్నమాట. అంటే అయ్యగారు ఎంత కష్టపడి వాక్యం చెప్తే ఇది మాత్రమే నిజం కాదు, ఇది నిజం కాదు. కానీ నేను అలాంటి వాళ్ళు చూసి వేదన పడతాను. ఎందుకు వేదన పడతాను ఏమంటే, ఇప్పుడు సరే ఇక్కడి నుంచి మందిరం నుంచి వదిలేశారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉండాలంటే నాకన్నా మన మందిరం కన్నా కూడా. ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు? వాక్యాలు బాగోలేదు, సేవకుడు నిజంగా చెప్పడు, యథార్థంగా చెప్పడు. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మేమందరం చూసిన దానికన్నా అందరంతా ఎత్తుకు పైకి రావాలి. అప్పుడు మేమేమనుకోవాలి? అవునురా, మేమే వాక్యాలు సరిగ్గా చెప్పట్లేదు, నువ్వే కరెక్ట్ రా అయ్యా, నువ్వే కరెక్ట్. నేను అలాగా ఇంతలాగా ఉన్నావు పాస్టర్ గారికి కింద ఉంటాడు ఒక ఆయన, అన్నాను ఇక్కడి నుంచి మందిరానికి వచ్చే వాళ్ళని నువ్వు పక్కకు లాక్కెళ్ళావు, నాకు బాధలే. కానీ వాళ్ళు ఏమాత్రం పరలోకానికి వెళ్ళని వాళ్ళగా ఉంటే కనుక ఆ ఉసురు నిన్ను వదిలిపెడితే ఒట్టు. నేను చెప్పిన ఆయనతో వాళ్ళు మందిరం మానేసినందుకు ఎట్లాగా మానేశారు, మానేస్తారు. ఏమందండి, అబద్ధ బోధకులు 10 మంది వస్తారు, ఏం చేస్తారు? మందిరంలోంచి వచ్చే వాళ్ళని పక్కలాగా. నేను అన్నాను, సార్ మందిరం నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళని నీ మందిరానికే నువ్వు లాక్కొచ్చావు కాబట్టి నేను అన్నాను, వాళ్ళు కనుక పైకి రాకపోతే
వాళ్ళ ఉసురు మాత్రం తప్పకుండా నీకే తగులుతుంది. ఆయన ఏమనుకున్నాడు, సరదా అనుకున్నాడు. ఒకడేమో ఊరేసి వచ్చాడు, ఒకడు నాకు తెలుసు. యారా బాబు అంటే అదే బతకడానికి విసుకొచ్చేసి. ఇంకొకటి నేను చూశాను, ఇంకొక అమ్మగారిని చూశాను. వీళ్ళ బతుకులన్నీ ఇలా పోవడానికి కారణం వీడు. మందిరం కాదండి, మందిరం కరెక్ట్ గానే వాక్యం చెప్పిందండి. కోపంతో మాట్లాడిందండి, గద్దించి మాట్లాడిందండి, సవాలుగా మాట్లాడిందండి. అవి నువ్వు పట్టించుకోలే. నీకు ఇప్పుడు అంతా ఎలాగైపోయింది? మందిరం మందిరంలో మనుషులు వాళ్ళ తుమ్మితే ఊడిపోతే ముక్కు ఉంటుందా? అట్లాగే కొంతమంది పోయేవాళ్ళు పోతారు. కానీ అమ్మా, ప్రభువే నేను తీసుకొస్తే గనక ఆయన నాటింది నిజమైతే నువ్వు మందిరంలో ఎలాగా పచ్చని మొక్కలాగా నానాటికి ఆయన ఎందు ఏ చెడుతనం లేదని చెప్పే ఒలీవ చెట్లు వల్లే, ఎవడ ఖర్జూరపు చెట్లు వల్లే మువ్వు వేయాలి. అట్ట రావాలి. ఒమ్మే కష్టమే. నా బిడ్డ తప్పు చేస్తే 2 తగిలించినా వాళ్ళు సెలవాలి, వాళ్ళు పైకి వస్తారు. అప్పుడు తర్వాత ఏమంటారు, మా నాన్న చెప్పేవాడు ఇట్లాగా, అదే కరెక్ట్ అయిందంటారు. అట్లాగే బైబిల్ ఏం చెప్తుందో అదే కరెక్ట్ అవును గాక. మన బతుకుల్లో ఏది కరెక్ట్ అవ్వాలి? అమ్మ నేను ఇంకో వచనం చెప్తాను చూడమ్మా. అదే లూకాసు వార్త 18, 11, 12 వచనాలు. నేను ఈ వచనంతో నేను ఆపుతా. 11, 12 వచనాలు పరిసయ్యుడు నిలవబడి దేవా చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సొంకరి వలెనైనను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇదంతా బయట చెప్పేశాడా అనేది అంటే లేదట. బయట మాట్లాడాడా అంటే లేదట. ఎక్కడ చెప్పుకున్నాడు? తనలో తాను అనుకున్నా కూడా దేవుడు పట్టించుకున్నాడా? ఇప్పుడు ఇతని గురించి ఏమన్నదమ్మా? 9వ వచనంలో ఏం రాశాడంటే అక్కడ 9వ వచనంలో తామే నీతిమంతులు. అయ్యగారు వాక్యం చెబుతావు కాదట. మా వాటికి మేము కరెక్ట్, మా వాటికి మేము కరెక్ట్. ఎక్కడ కరెక్ట్ ఊరుగా? ప్రభు తెలుగు బైబిల్ ఇంకా అలాగ ఉంది. ఏముందంటే ఇతనికంటే సుంకరి నీతిమంతుడు తెలుగులో రాశారు. ఎలా వచ్చిందో తెలియదు కానీ బట్ ఇంగ్లీష్ లో అట్లా లేదు. సుంకరి మాత్రమే నీతిమంతుడు అని రాశాడు. అంతే. దెబ్బతోటి ఆడు తన డబ్బా కొట్టుకుందాం అనుకున్నవాడు తానే నీతిమంతుడు అని చెప్పుకుందాం అంటే ఏమేం చేయలేదు అంటే అన్నీ చేశాడు. మరి ఏమేమి ఇచ్చాడంటే అన్నీ ఇచ్చాడు అతను. కానీ అన్ని ఇచ్చిన దాని మీద ప్రభు నేను ఒక్కడనే నీతిమంతుడిని అని డబ్బా కొట్టుకున్నాడు. ఇలాంటి మురుగుడు వచ్చాడు ఈ మందిరానికి. ప్రభు సుంకరి గారు రావడం అంటే ఇక్కడికి నల్లటోడు రావాలి. అంటే సుంకరి అతడు పాపినయ్యా నేను. అర్థమైందా? నీతిలో ఏమి రావద్దు, ప్రేమలో ఏమి రావద్దు. చెప్పండి సార్ గట్టిగా. అమ్మా దేవుని జ్ఞానం ఉందనుకో. యాకోబు పత్రిక 3:17లోనమ్మ ఏమంటాడు? అలాగే ఒకటి చదువుతాం. తర్వాత యాకోబు పత్రికలో నిజమైన భక్తి ఏదనగా ఏమని రాశాడమ్మా? యెహోలోక మాలిన్యం అంటకుండా 27వ వచనమమ్మా 1లో చదువుతాం మనం. నేనేమంటున్నానంటే భక్తిలో చీటికి రానివ్వకండి సార్. భక్తిలో ఏమైనా కూడా మీకు ఒక విషయం చెప్పేనా? భక్తి నిజమైన భక్తి అయితే నీ కాలం అయిపోయిన తర్వాత కూడా నీ పిల్లల మీద ఆ భక్తి పనిచేస్తుంది. అమ్మా వాక్యం అదేనమ్మా. ఆ అమ్మగారు అదే వచ్చింది కదండి బైబిల్ గ్రంథంలో. ఎక్కడ రాజుల గ్రంథం చదువుతాం మనం. అందులో చదివితే అమ్మగారు వచ్చి ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా యజమాని చనిపోయాడయ్యా, మీకు తెలుసు కదయ్యా, మీ దగ్గర ఉన్నప్పుడు అతను ఎంతో భక్తిగా ఉండేవాడు కదయ్యా అంటే సరేనమ్మా కరెక్టేనమ్మా అన్నాడు. కానీ అయ్యప్పుడు ఆయన చనిపోయాడు కదా, మరి అప్పులు మిగిల్చేసి వెళ్ళిపోయాడు. అప్పులు ఎలా తీరుతాయో కానీ బయట అప్పులు చేసిన ఆ మనుషులు వచ్చి మా కొడుకుల్ని ఇచ్చేయమంటున్నారయ్యా. భక్తి నిష్ప్రయోజనం అవ్వదు. వేషధారణ భక్తిలోనికి రానివ్వకండి. ఏంటమ్మా? ఏ రానివద్దమ్మా? చెప్పండి అమ్మా. భక్తిలో ఏం రావద్దమ్మా? నీతిలో ఏం రావద్దు? ప్రేమలో ఏం రావద్దు? దేవుడిచ్చిన కృపలో కానీ వరాల్లో కానీ చీటింగ్ చేయకండి. ఇది ఎంత తేడా ఉందమ్మా. నేను చెప్తున్నా ఇప్పుడు. అదే మళ్ళీ ఇంకో వాక్యానికి వెళ్ళాలి. వరాలు ఉంటున్నాయి, తలాంతులు ఉంటున్నాయి, వాళ్ళు దాన్ని ఎన్కేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా నమ్మ మీటింగ్లకు వెళ్తాను. వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ఏ సేవకుని కూడా ఇప్పటికి నేను చెప్తున్నా, నాకు ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే అన్నం పెడితే చాలు అంతే. మరి ఛార్జీలు ఎవరు ఇస్తారు?
ఒక్కొక్కసారి ఛార్జీ 2000 3000 అవుతుంది, ఒక్కొక్కసారి వెళ్ళడానికి అవుతుంది, అంత రష్ ఉంటుందమ్మా. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రభువా నీ వాక్యం చెప్పడానికి నాకు అవకాశం మీరు ఇవ్వాలి కానీ నేను వెళ్తాను. కానీ వాళ్ళు పేదోళ్ళై కష్టంలో ఉండి కూడా కూటాలు పెట్టుకున్నప్పుడు నాకు ఎంత ఇస్తేనే అని డిమాండ్ పెట్టలే నేను. ఇప్పుడు బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళాక ఒక పని చేస్తారా, ఇంటికి వెళ్ళాక పడుకునే ముందు ఒక్క సాయం చేయండి నాకు. ఏంటంటే ఈ సువార్తలో కూడా కల్తీ జరుగుతుంది. దేవుని వాక్యాలు చెప్పే దాంట్లో ఏం జరుగుతుందండి? వేషధారణ జరుగుతుందండి. మీరు 2వ పేతురు 2వ అధ్యాయం ఏమండి నేనేమంటానంటే అక్కడ మీరు ఇంచుమించుగా ఏమనుకోనంటే అధ్యాయం చదివేసి పడుకోండి అమ్మా. ఏం చేయండి అమ్మా, ఏం చేయండి? సువార్త విషయంలో చాలా మోసం జరుగుతుంది. మంచి వాక్యాలు అంటారు. ఇప్పుడు యూట్యూబ్లో వాక్యం చెప్తారు అనుకోండి, వెంటనే కింద ఏం రాస్తున్నారు, మీ కానుకలు అర్జెంటుగా మాకు పంపించండి, తప్పేం కాదు. కానీ ఇప్పుడు జనరల్గా ఇది ఒక బెల్ట్ తయారైంది. అంటే నేను మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఏమంటే ఒక్కొక్క సందర్భంలో నేను చెప్తూ ఉంటాను. నాకున్న అనుభవాల్లో ఒకటి ఏంటంటే, ఒక రోజు రామయ్యం పట్టణం అని ఒక ఏరియాకి వెళ్ళారు మీటింగ్కి. ఇక్కడ గేదెలు ఉన్నాయి, ఆ పక్కన మంచం వేసారు. నాకు అర్థం కావట్లే. ఆయన అన్నాడు, అయ్యా మధ్యలో దోమల తర ఒకటి ఇలాగ అడ్డం కట్టామయ్యా అంటున్నాడు. కంపు పోతుందా మరి? దోమల తర ఆపుద్దా? ఆపుతుందా? ఆపలే. నాకు అర్థం కాలే. ఆ ఇంటికి పక్కన ఇవి కోస్తారు, గొర్రెల్ని మేకలను కోస్తారు. అదొక కంపు. నేను చూసా, ఇది అనుకున్నాం. కానీ సరే పడుకోవద్దు, ఎందుకంటే పడుకుంటే ఏనుగులాగా ఉంటాయి, దోమలు పుట్టేస్తాయి కదా అని. ఇక సరే అట్లాగే చూపుతా కూర్చున్నాం. దేవుడా అయినా వాళ్ళకి కూటాలు పెట్టుకోవాలని ఆశపడ్డారు. నేను చెప్తున్నానండి. అంటే ఆ తర్వాత అంటే అలాంటి ఎన్నో అనుభవాలు గుండా వెళ్లాల్సిందే. అయినా కూడా సువార్తలు ఏం రావద్దు. మీకు నమ్మరు, మా మీటింగ్లు అన్ని వాక్యాలు భలే వింటారు. విన్న తర్వాత చివరికి వచ్చేటప్పుడు చేతిలో ఒకసారి అయితే నా చేతిలో ఒక పెద్ద రూపాయి కాయిన్ పెట్టాడు. ఒకడు ఎంత పెద్ద రూపాయి కాయిన్లు ఉండే. అప్పుడు నా పక్కన చార్లెస్ అయ్య గారు ఉన్నాడు. మేము ఈ రోజు ట్రైన్ ఎక్కాలి. అది ఆకువీడు అనుకుంటున్నాను, ఆకువీడు ఏదో ఏరియా వెళ్ళాం. పెద్ద భలే వాక్యాలు. అయ్యగారేమో అగ్గిలాగా అరిసేస్తున్నాడు, నేను అలాగే అరిసేస్తున్న వాక్యాలు అంటే బాగానే జరిగింది. ఎవడే తీరా చూస్తే మాకు టికెట్ ఇవ్వలే. ఓ ముసలాయన వచ్చాడా అంటున్నారు. రాలేదండి అన్నా. ఆయన వస్తాడులేండి, ఆయన వస్తే మీరు ఎదురు కానీ అన్నారు. ఎప్పుడు వచ్చాడు? ఇంకా 2 గంటల్లో మేము స్టేషన్కి వెళ్ళాలనగా వచ్చాడు. వచ్చి బాబు ఇట్లా అమ్మ అన్నాడు. అదే ఇలా కర్రెట్టుకొని మేము వెళ్ళాం. ఏదో టికెట్లు ఎత్తాడు టికెట్ అనుకున్నాం. పెద్ద రూపాయి కొన్న చేతులు పెట్టాడు. అయ్యగారు ఏమనుకున్నాడంటే ఈయన డబ్బులు తీసుకున్నాడు అనుకుంటున్నాడు. ఈయన పక్కన ఉన్న అయ్యగారు ఏమన్నారు, చార్లెస్ అయ్యగారు డబ్బులు ఇచ్చాడు, ఈయన నాయన చూసాను అంటాడు. ఆయన నాయన రూపాయి కాయిన్ పెట్టాడు సార్ అంటే ఈయన నమ్మట్లేదు. సార్ రూపాయి కాయిన్ పెట్టాడంటే నమ్మట్లేదు. కానీ మమ్మల్ని లేదు టికెట్ నీ దగ్గర ఉంది అది ఇది అంటాడు. స్టేషన్ తీసుకెళ్లారు మమ్మల్ని. స్టేషన్కి వెళ్ళాం. బండి మా కళ్ళ ముందు వెళ్ళిపోతుంది కానీ టికెట్ లేదు. అయ్యగారు నాయక చూస్తాను, నేను అయ్యగారు చూస్తాను. ఏం చేయాలి? కొన్ని ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. సువార్తలు కూడా కల్తీ జరుగుతుందమ్మా. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు నీతిమంతుడు అయితే ఇప్పుడు బండి వెళ్ళిపోయింది, మా పని ఏం చేయాలి? ఇప్పుడు అయ్యగారు చెన్నై వెళ్ళాలి అంటే చెన్నై కాదు హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి పంపించాలి. ఏంటి ఎలా జరిగింది ఏంటని అనుకుంటున్నాం. వాళ్ళకట లోదరన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఒళ్ళు మండిపోయిందంట. వాక్యం ఒళ్ళు మండి ఆయన ఏం చేశారంటే వాళ్ళకి ఏం చేయకూడదు అనుకున్నారు, వదిలేశారు. కానీ స్టేషన్ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. బండి వెళ్ళిపోయింది, ఇంకా దిగి దింపడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు. అలాంటి వాళ్ళల్లో ఒక ఆయన నాకు తెలిసిన శేఖర్ ఇక్కడున్నావు ఏంటి అన్నాడు. నేను ఆయనతో చెప్పాను, అయ్యా ఎట్లాగా ఇక్కడ పలానా చోట మీటింగ్కి వచ్చాం, 3 రోజులు వాక్యం అయిపోయింది. తమిళ అయినా ఈయన నన్ను పిలిచారు, మేము వచ్చాం. తీరా చూస్తే 5 రూపాయలు కొంచెం చేతిలో పెట్టాడండి ఆయన, పెద్ద అయినా అని అనగానే సరే వచ్చేయండి నేను మా ఇంటికి తీసుకుపోతా అన్నారు. ఆయన డాక్టర్ గారు. ఆయన ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని అంతా చూసుకొని పాప ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి టికెట్ 2వ రోజుకి మాకు ఏర్పాటు చేసేసాడు. చెప్తున్నా అంటే సువార్తలో కూడా ఏం జరుగుతుంది అమ్మా. మీరు కూడా దేవుని వాక్యం చెప్పుకొని వెళ్తారు కదా అక్కడెక్కడ సాక్ష్యాలుగా, అప్పుడు కూడా మనల్ని మోసం చేయడానికి ఉంటారు. అయినా నీవు మాత్రం వేషధారిగా ఉండనే
కూడదు. దేవుడి వాక్యాన్ని దీవించగాక. ఇక మిగిలింది చాలా ముఖ్యమైన పాయింట్స్ ఇంకా ఉన్నాయి. దేవుడు మరి ఇంకోసారి ఇస్తాడు అని అనుకుందాం. మీరు ఇంటికి వెళ్ళాక ఈ రోజు ఏం చేయాలి? 1వ పేతురు 3వ అధ్యాయమా, 2వ పేతురు 1వ వచనం దగ్గర నుంచి అధ్యాయం మొత్తం చదవండి. చదివి పడుకోండి. అప్పటికి కొంచెం వేషధారణ అంటే అక్కడ మనకి కాస్త తెలుస్తుంది. ఓకే, 2వ పేతురు 2వ అధ్యాయం 1 నుంచి దగ్గరగా 22 వచనాల వరకు ఉన్నాయి. ఓకే, దేవుడి వాక్యం దీవించగాక. ప్రార్థన చేసుకుందాం. అయ్యా పెద్ద ప్రకాశయ్య గారు ప్రార్థన చేయండి సార్. ప్రైజ్ లార్డ్. మహిమ స్వరూపుడైన మా